సీతారామ ప్రాజెక్టు రీడిజైన్ లో అన్ని లోపాలే. అసలు కేసీఆర్ రీడిజైన్ అనే దుకాణం అసలు ఏందంటే మీరు ఇందులో చూడు రేపు ప్రజలారా, ఏది బాతాల పోషెట్టి ఎపిసోడ్ 6, బాతాల పోషెట్టి ఎపిసోడ్ 6 అని ఒకటి ఉంటుంది. ఇదా 6th కదా. ఇగో శనేశ్వరం ప్రాజెక్టు ఎందుకు కట్టిండు కేసీఆర్, ఏది ఇది ఎప్పుడు ఆ ప్రాజెక్టు కాకముందుకు 4 ఏళ్ల కింద కాళేశ్వరం కథ చెప్పిన నేను. అందులో ఎందుకు కట్టిండు కేసీఆర్ అంటే తెలంగాణ సంపదను లూటీ చేయడానికి వాడి. ఇట్లా గతంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అక్కరకొచ్చే ప్రాజెక్టులను పక్కకు పెట్టి రీడిజైన్ పేరు మీద డ్రామా కట్టిండు కేసీఆర్. రీడిజైన్ మీద డ్రామా కట్టి ఈ ప్రాజెక్టును ఇట్లా కడతారు అధ్యక్ష, పైపులు గిట్టే ఉంటాయా, దీనికి సిమిడి గారతలేదా అని చెప్పిండు. నమ్మిచ్చిండు. నమ్మిచ్చి ఏం చేసిండు, మొత్తం ఒక 20,000 కోట్లతోని గతంలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయ్యే ప్రాజెక్టులను పక్కకు పెట్టి 2 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టుల పేరు మీద తీసుకొచ్చి పెట్టిండు. 2 లక్షల కోట్లలో అయినా పెట్టింది లేదు, పీకింది లేదు, మింగిందే ఎక్కువ. ఇట్లా మొత్తం సంపద అంతా లూటి చేసిండు. ఈ రీడిజైన్ల పేరు మీద సీతారామ ప్రాజెక్ట్ అయ్యా, సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి ప్రాజెక్టు పూర్తే కాలేదు, ఇంకా కాలువలకానే ఉంది. ఇగో ఎక్కడి అక్కడనే ఉన్నాయి, ఎక్కడి అక్కడనే ఉండగా కేసీఆర్ ఏం చేసిండు ఎరికేనా, ఈ ప్రాజెక్టు కట్టిన కంపెనీ వాళ్ళని పిలిచి శాలో కప్పి దేశంలోనే అత్యంత తొందరగా ప్రాజెక్టు కంప్లీట్ చేసిన కంపెనీ అని చెప్పి సన్మానించాడు. చూడిగా అమ్మ ఇది ఎక్కడి కథ కావచ్చు అనుకుంటారా, నిజమే అనుకుంటారు అని చూస్తే. విషయం ఏంటంటే ఆ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాదు కదా, ఏట్లేమని ఏం కాలేదు. సీతారామ ప్రాజెక్టు ఇప్పటికీ ప్రాజెక్టు కాక పిల్లకాలువలు దువ్విరు, అసలు ప్రాజెక్టు మరిచిరు. ఇగో ఈ రకంగా లూటీ చేసిరు తెలంగాణ సంపద అంతా. ఒక్కడుగా దీంట్లో బీహారీ ముఠా, ఆంధ్ర ముఠా, కేసీఆర్ ముఠా, ఈ ముఠా అంతా కూడా తెలంగాణ సంపదనంతా లూటీ చేసిరు. అందుకే ఈ డిజైన్లు బాగుంటలేవు ఇప్పుడు. ఇంకో సీతారామ ప్రాజెక్టు రీడిజైన్లో అన్ని లోపాలే ఉంటాయి. మేడిగడ్డ ఎవడన్నా కడతాడా అన్నాడు, తట్టుకున్న దశకిపాయన 1.5 మీటర్ వీకే మేము మొత్తుకుంటలేమా, ఈ బొగ్గు కింద కట్టిండాయా, బొగ్గు కింద బూడిది కింద కట్టిండని చెప్పి. మన తుపాకి రాముడు చెప్తాడు, బూడిది బునాడి పోసి వరిగడ్డి వాసాలేసి దూరాలు పెట్టినామని. అవి సేమ్ అదే కథ అయింది. హెడ్ వర్క్ పూర్తి కాకుండా కాలువలు తవ్వితే ఏం ఫాయిదా? మంత్రి ఉత్తమ్ పెండింగ్ ప్రాజెక్టులను 4 రకాలుగా విభజించి రిపోర్ట్ ఇవ్వండి. ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను హోల్డ్లో పెట్టండి. ఏజెన్సీలకు వర్క్ అలాట్ చేయొద్దని ఆఫీసర్లకు ఆదేశం. సీతారామ ఆయకట్టు పెరగకుండానే అంచనా పెంచారు బట్టి. మా నల్గొండ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని చెప్పి వెంకటరెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. గింత కుల్లగొట్టిరా, మామూలు బాధ కాదు. తెలంగాణ తల్లి వలపోత మామూలుగా లేదు కేసీఆర్ పరిపాలనలో.